నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారిమోగిపోతోంది. ఆయనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, అలాగే ఈటెల నోట వచ్చిన ఒక్క మాట ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒకప్పుడు విశ్వాస పాత్రుడు, ఆ తర్వాత తిరుగుబాటుదారుడు, ఇప్పుడు బీజేపీ ఎంపీ. ఇలాంటి ప్రస్థానం ఉన్న ఈటెల హఠాత్తుగా కేసీఆర్ ను ఉద్దేశించి మా బాస్ అని సంబోధించడం వెనుక మర్మమేంటి? అది కేవలం స్లిప్ ఆఫ్ ది టంగా, లేక రాబోయే రాజకీయ పునర్నిర్మాణాలకు సంకేతమా? అసలు మల్కాజ్గిరి అభివృద్ధి సభలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. రాజకీయాల్లో మాట జారితే వెనక్కి తీసుకోలేం. అది కూడా ఆచితూచి అడుగులు వేసే ఈటెల రాజేందర్ లాంటి నేత నోటి వెంట పొరపాటున ఒక పదం వస్తే అది కాస్త రాజకీయ తుపానుగా మారుతుంది. మల్కాజ్గిరి వేదికగా జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన సభ ఇప్పుడు సరిగ్గా ఇలాంటి చర్చకే దారితీసింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు కొన్ని బంధాలు తెంచుకున్నా తెగవు, మర్చిపోదామన్నా మరుపుకు రావు. అవును, సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఎదురైంది. దశాబ్దాల కాలం పాటు ఏ నాయకుడి నీడలో అయితే ఎదిగారో, ఏ గులాబీ జెండా కింద అయితే పోరాటం చేశారో ఆ జ్ఞాపకాలు ఆయన్ను నీడలా వెంటాడుతున్నాయా? ఆయన చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావించారు. ఆ క్రమంలో రాజశేఖర్ రెడ్డి బాస్, అదే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటెల వ్యాఖ్యానించారు. ఈ మాట వినడమే ఆలస్యం. సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఉత్సాహంతో ఊగిపోయారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఒక్క క్షణం ఈటెల కూడా ఆ నినాదాల హోరు చూసి నివ్వెరపోయారు. ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ను బాస్ అని పిలిచిన నోరు పార్టీ మారినా, జెండా మారినా అదే పదాన్ని ఉచ్చరించటం కేవలం స్లిప్ ఆఫ్ టంగ్ మాత్రమేనా? లేక ఈటెల మనసులో ఇంకా పాత జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయా? ఈటెల రాజేందర్ భావోద్వేగాల కంటే వాస్తవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేతగా పేరు తెచ్చుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీలో చేరిన తర్వాత ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై, ఆయన పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే మల్కాజ్గిరి సభలో ఆయన నోటి నుండి వచ్చిన మా బాస్ అనే పదం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీ ఆవిర్భావం నుండి ఈటెల కీలక పాత్ర పోషించారు. కేసీఆర్తో ఆయనకున్న అనుబంధం దాదాపు 2 దశాబ్దాల నాటిది. రాజకీయాల్లో నేతలు, పార్టీలు మారినా గతంలో ఉపయోగించిన పదజాలం ఒక్కోసారి తెలియకుండానే బయటకు వస్తుంది. ఈటెల వ్యాఖ్యను బీఆర్ఎస్ శ్రేణులు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఆయన ఇంకా కేసీఆర్ను గౌరవిస్తున్నారనే సంకేతాలను పంపే ప్రయత్నం చేశాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కాని కొందరి ప్రయాణం చూస్తుంటే చెట్టు ముదిరి గాలివానకి కూలినట్లు ఒకప్పుడు ప్రాణప్రదంగా భావించిన పార్టీ నుంచే బయటకు రావాల్సి వస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు కేసీఆర్ తర్వాత నెంబర్ 2 స్థానంలో వెలిగి ఈరోజు బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశం. తెలంగాణ ఉద్యమ కాలం నుండి కేసీఆర్ అడుగులో అడుగు వేసిన వ్యక్తి ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ పార్టీకి ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక మూల స్తంభం. ఈ పార్టీకి మేమే ఓనర్లం అని ఆయన గర్వంగా ప్రకటించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమ సెగలు రేగుతున్న సమయంలో ఆర్థికంగా, రాజకీయంగా పార్టీకి అండగా నిలిచారు. కేసీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి నమ్మకమైన బంటుగా ముద్ర వేయించుకున్నారు. అయితే అన్నీ ఉన్న విస్తరి అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు ఈటెల గర్వంగా చెప్పుకున్న ఆ ఓనర్ హోదాయే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టిందా? అధికారంలో ఉన్నప్పుడు సొంత గూటిలోనే సెగలు పుట్టాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ సమీకరణాలు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనూహ్యంగా ఈటెలపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
కేసీఆర్ సర్కారు విచారణకు ఆదేశించడం, గంటల వ్యవధిలోనే ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తల వంచటం ఇష్టం లేని ఈటెల ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. రాజకీయాల్లో దెబ్బతిన్న సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల చేసిన పోరాటం సామాన్యమైంది కాదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటెల రాజేందర్ రాజకీయ జీవితానికి అగ్ని పరీక్షగా మారింది. అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డిన ఆత్మగౌరవ నినాదంతో ఆయన గెలిచి తన సత్తా చాటారు. ఆ విజయం ఆయన్ను బీజేపీలో జాతీయ స్థాయి నేతగా నిలబెట్టింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల మరింత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గంతో పాటు సాక్షాత్తు కేసీఆర్ పైనే గజ్వేల్లో పోటీకి దిగి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రితోనే తలపడటం ద్వారా తాను తలవంచని యోధుడిని అని నిరూపించుకున్నారు. నిజమే, నిప్పు లేనిదే పొగరాదు, నిలకడ లేనిదే విజయం రాదు. ఈటెల రాజేందర్ ప్రస్థానం చూస్తుంటే ఓటములు, ఆరోపణలు ఎదురైనా పట్టుదలతో పోరాడితే గుర్తింపు దక్కుతుందని అర్థమవుతుంది. ఉద్యమ నేతగా, మంత్రిగా, ఇప్పుడు బీజేపీ కీలక నేతగా ఈటెల ప్రయాణం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఇంతటి రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో మళ్లీ కేసీఆర్ను బాస్ అని పిలవడం ఊహించని పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో అయితే ఈటెల ఘర్ వాపసీ ఖాయం అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇది యథాలాపంగా అన్న మాటలా, లేక బీజేపీలో ఆయన అసంతృప్తికి ఇదో సంకేతమా అనేది తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.